ప్రభుపాదుల వారు చిన్నతనం నుంచి ప్రచార కార్యక్రమాలు చేసేవారు. మొదట్లోనే ఒంటరి పోరాటం చేస్తూ 'బ్యాక్ టు గాడ్ హెడ్' ముద్రించారు. వాటిని తానే స్వయంగా షాపుల దగ్గరికి తీసుకెళ్ళి అమ్మేవారనమాట. అలాగే ప్రధానమంత్రి అప్పట్లో లాల్ బహదూర్ శాస్త్రి వారిని కలిశారు. వారిని కలిసి ప్రథమ స్కందం భాగవతం ప్రథమ స్కందం ఇంగ్లీష్‌లో ముద్రించుకొని తీసుకెళ్ళి చూపించారు. ఎంతగానో అభినందించారు లాల్ బహదూర్ శాస్త్రి వారు. అభినందించి ఆయన పుస్తకాలన్నీ భారతదేశంలోని ప్రతి ఒక్క లైబ్రరీలో తీసుకోవాలి. గవర్నమెంట్ లైబ్రరీలో అన్నిట్లో ప్రభుపాదుల వారి పుస్తకాలు తీసుకొని అవి అందరూ చదవాలి అనే ఉద్దేశంతో లాల్ బహదూర్ శాస్త్రి ఆర్డర్ జీవో ఇచ్చారనమాట. ఆ విధంగా అప్పుడే చూడొచ్చు మనము ప్రభుపాదుల వారి ఖ్యాతి అప్పట్లో ఉన్న ప్రధానమంత్రి కూడా గుర్తించారు లాల్ బహదూర్ శాస్త్రి. తర్వాత ఆయన ఒంటరిగా అమెరికా వెళ్లారు. అక్కడ ఒకరు ఎంతో కష్టపడారు. అంటే ప్రచారం కోసం ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. వాళ్ళ గురు సోదరులు గాని, భారతదేశం తరపు నుంచి ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. ఆయన ఒక్కరు ఒంటరి పోరాటం చేశారు. ఆయన ఒక్కరే వంట చేసి పెట్టి, క్లాసులు చెప్పి అక్కడ అమెరికా యువకులను ఆకట్టుకున్నారు. వాళ్ళు హరినామం చేయడం ద్వారా వాళ్ళు పూర్తిగా మారారనమాట. వాళ్ళ జీవితంలో ఆనందం లభించింది వాళ్ళకు. కాబట్టి అమెరికా గవర్నమెంట్ కూడా హిప్పీలందరినీ ఎలా మార్చాలో, వాళ్ళని ఎలా దారికి తేవాలో అర్థం కాక తల పట్టుకొని కూర్చున్నారు. గవర్నమెంట్ కూడా పెద్ద రిలీఫ్ వచ్చిందనమాట. ఇస్కాన్ అందరినీ మార్చివేయడము, ఇస్కాన్‌లోకి తీసుకొచ్చి అందరినీ వదిలిపెట్టి వెళ్ళేవారు పోలీసులే. ఆ విధంగా యువకులందరూ చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. వారందరినీ కూడా శ్రీల ప్రభుపాదుల వారు, వారి యొక్క శిష్యులు ప్రభుపాదుల వారి ఆజ్ఞానుసారము హరే కృష్ణ మహామంత్రం చేయడము, పుస్తక వితరణ చేయడము, ఈ విధంగా వారందరిలో మార్పు తీసుకొని వచ్చారనమాట. క్లాసులు భగవద్గీత, భాగవతం వినడం ద్వారా చర్చించడం, ఆచరించడం, మెయిన్ ఆచరించడం అనమాట. వాళ్ళందరిలో మార్పు ఆచరణ పూర్వకంగా వచ్చింది. ఆ విధంగా అందరి హృదయాల్లో మార్పు తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా ఇస్కాను చాలా ఉధృతంగా, వేగంగా వ్యాప్తి చెందింది. ప్రభుపాదుల వారికి అనేక వేల మంది శిష్యులు తయారయ్యారు. వారందరికీ ప్రభుపాద వారు హరినామ దీక్ష, బ్రాహ్మణ దీక్షలు కూడా అనుగ్రహించారు. వారందరినీ తీసుకొని భారతదేశానికి కూడా వచ్చారు. ఇక్కడ కూడా పెద్ద పెద్ద మందిరాలు స్థాపించి ప్రచారం చేశారనమాట. వారి అందరి యొక్క త్యాగ ఫలితమే ఈ రోజు మనం కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించగలుగుతున్నాము. మన జీవితాల్లో కూడా చాలా మార్పు వచ్చింది. అంటే ఆచరించి ఎవరైతే వాళ్ళని అనుసరిస్తున్నారో వాళ్ళ జీవితాలందరూ కూడా అద్భుతమైన మార్పులతో ఆనందంగా ఉన్నారు. హరే కృష్ణ.